ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు వెనకంజ వేస్తూ ఉన్నారా? ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు ఆ నియోజకవర్గంలో మంత్రులు ఎందుకు కాల్మోపలేదు? భయపడుతున్నారా లేక వివాదం ఎందుకులే అని దూరంగా ఉంటున్నారా? అందరితోనూ ఆ ఎమ్మెల్యేకి వరుస వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆళ్లగడ్డ. ఆళ్లగడ్డలో అడుగు పెట్టని మంత్రులు, అడుగు పెట్టనేలా కాలు కడగనేలా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చుట్టూ కాంట్రవర్సీలు వైఫైలా తిరుగుతూ ఉంటాయంటారు. వివాదాలు ఆమెను ఇష్టపడతాయో లేక ఆమెకు వివాదాలంటే ఇష్టమో తెలియదు గాని మేడంతో ఎందుకొచ్చిన గొడవలే అని టీడీపీ నేతలు నిట్టూరుస్తూ ఉంటారట. ఆమె నియోజకవర్గంలో ఇంతవరకు జిల్లాకు చెందిన మంత్రులు కానీ, ఇన్ఛార్జి మంత్రి కానీ, ఎంపీ కానీ అడుగు పెట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చంటున్నారు టీడీపీ నేతలు. తన నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని భూమా అఖిలప్రియ అల్టిమేటం ఇచ్చారా లేక ఆమె ఆహ్వానించలేదని దూరంగా ఉన్నారా లేక వివాదాల జోలికి పోవడం ఎందుకులే అని మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి ఆళ్లగడ్డ వైపు తొంగి చూడడం కూడా మానేశారా అనే చర్చ జిల్లా టీడీపీలో ఆసక్తికరంగా మారిందట. జిల్లా మంత్రులు కానీ, ఇన్ఛార్జి మంత్రి కానీ, ఎంపీ కానీ కనీసం అడుగు పెట్టని నియోజకవర్గం ఏపీలో ఏదైనా ఉందంటే బహుశా అది ఆళ్లగడ్డ మాత్రమే అయి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఫరూక్ ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పయ్యావుల కేశవ్ ఉన్నారు. నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి ఉన్నారు. వీళ్ళెవరూ కూడా ఇంతవరకు ఆళ్లగడ్డలో అడుగు పెట్టలేదు. ఫరూక్ తో అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి హయాం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. పక్క నియోజకవర్గానికి చెందిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఆమెకు అస్సలే మాటలు లేవట. ఇక ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్తో వ్యక్తిగతంగా కలిసి వస్తున్నారే తప్ప ఆళ్లగడ్డకు ఇంతవరకు ఆయన కూడా వచ్చింది లేదు. అంటే ఆయనకు కూడా ఆహ్వానం లేదనే అభిప్రాయంలో కూటమి నేతలు ఉన్నారట. ఇక బాధితులకు పరిహారం చెక్కులు ఇచ్చే విషయంపై ఎంపీ బైరెడ్డి శబరికి, ఎమ్మెల్యే అఖిలప్రియకు ఏర్పడిన విభేదాలు కంటిన్యూ అవుతున్నాయని సమాచారం. ఇతర నియోజకవర్గాల్లో ఎంపీ తిరుగుతున్నారు తప్ప ఆళ్లగడ్డకు మాత్రం రావడం లేదట. ఈ 2 ఏళ్ల వ్యవధిలో మంత్రి నారాయణ అటుగా వెళుతూ వచ్చి వెళ్లారు తప్ప ఇంతవరకు ఏ ఒక్క మంత్రి కూడా ఆళ్లగడ్డలో అడుగు పెట్టలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు. అసలు తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనమేంటి, ఇతరులకు మర్యాదలు చేయడమేంటి అనే ధోరణితో అఖిలప్రియ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ తన వర్గానికే ఇవ్వాలంటూ అఖిలప్రియ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారట. కానీ జనసేన పార్టీకి ఆ పదవి కేటాయించారు. ఆదేశాలు వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు జనసేన నేత మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయలేదంటే, విధులు చేపట్టలేదంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఈ మ్యాటర్ పై కనీసం స్పందించే వాళ్ళు కూడా కరువయ్యారట. ఇక విజయ డైరీ చైర్మన్ పదవిని తన తమ్ముడు జగత్ కి ఇప్పించుకోవాలని అఖిలప్రియ గట్టి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కనీసం మంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లలేదని సమాచారం. దీంతో వాళ్లు కూడా పట్టించుకోలేదట. వైసీపీ నేత అఖిలప్రియ మేనమామ జగన్మోహన్ రెడ్డికి విజయ డైరీ చైర్మన్ పదవి దక్కింది. ఈ విషయంలో పార్టీ పరువు గంగలో కలిసిందన్న వాదన వినిపిస్తోంది. ఇంకోవైపు ఆళ్లగడ్డలోని కొందరు టీడీపీ నేతలతో కూడా అఖిలప్రియకు వివాదాలు నడుస్తున్నాయి. మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డితో శత్రుత్వం పీక్ స్టేజ్ కు వెళ్లింది. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. ఏవి సుబ్బారెడ్డి విషయంలో తన వాదనను పార్టీలో ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అఖిలప్రియ లోలోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తన తండ్రి భూమా నాగిరెడ్డి అనేక విలువైన ఆస్తులను స్నేహితుడిగా ఉన్న సుబ్బారెడ్డి పేరిట పెట్టారని, ఆ ఆస్తులు తమకు చెందకుండా సుబ్బారెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని అఖిలప్రియ పార్టీ పెద్దల దగ్గర వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయనతో తనకు వైరం ఉందని అఖిలప్రియ మొహమాటం లేకుండా చెబుతున్నట్లు సమాచారం. ఇక అఖిలప్రియ భర్త భార్గవరాంపై అనేక కేసులు నమోదవడం, ఆయనపై రౌడీ షీట్ నమోదు కావడం కూడా ఎమ్మెల్యేను వివాదాల్లో కూరుకుపోయేటట్లు చేశాయట. ఈ మ్యాటర్లో లోకల్ పోలీసులకు కూడా వేధింపులు వచ్చాయని, భార్గవ్పై కొందరు పోలీస్ అధికారులు ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని చర్చ నడుస్తోంది. ఈ కారణాల రీత్యా ఎమ్మెల్యే అఖిలప్రియ పూర్తిగా కాంట్రవర్షియల్ గా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంట్రవర్సీలు కేక పుట్టిస్తున్నా పార్టీ కార్యక్రమాల్లో భర్త భార్గవ్, తమ్ముడు జగత్తో కలిసి అఖిలప్రియ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అయితే మంత్రులు కూడా ఆళ్లగడ్డలో అడుగు పెట్టలేని పరిస్థితి గురించి మంత్రి లోకేష్ కు ఫిర్యాదులు వెళ్లాయట. మరి భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా? ఆళ్లగడ్డకు మంత్రులు వెళ్లే పరిస్థితి వస్తుందా? చూడాలంటున్నాయి టీడీపీ వర్గాలు.